నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ సి విజయలక్ష్మి ఫర్టిలిటీ క్లినిక్ యూట్యూబ్ చివరిగా మేల్ ఆండ్రోపాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మగవాళ్ళలో టీనేజ్ నుంచి ఇతరులు వచ్చేదాకా స్పర్మ్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఉత్పత్తి అయిన వాటిల్లో హెల్దీగా ఉంటాయి అన్నమాట. 30 GB కలిగి ఉంటాయి, ఇటు ఉంటాయి. కానీ 55 సంవత్సరాల తర్వాత కూడా స్పర్మ్స్ ప్రొడక్షన్ అవుతాయి, కానీ చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ ఫెర్టిలైజ్ అయినా కూడా యూజువల్గా అబార్షన్ అయిపోవడం, ప్రాబ్లమాటిక్ ఫేటస్ పుట్టడం అట్లా జరుగుతుంటాయి. సో ఒక మేల్కి స్పర్మ్స్ ఉత్పత్తి అయ్యే ఏజ్ వచ్చి టీనేజ్ అంటే 13 నుంచి 16 సంవత్సరాల నుంచి 50 to 55 ఇయర్స్. ఆ తర్వాత అతని స్పర్మ్స్ అంత హెల్తీగా ఉండవు, ఫెర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉండవు. కాబట్టి ఆ తర్వాత నుంచి అలాంటి మేల్స్ని మేల్ ఆండ్రోపాస్లోకి వెళ్ళారు అని అనుకోవచ్చు మనం.